अस्सलाम नाज़रीन, आप देख रहे हैं J11 न्यूज़ चैनल। आइए देखते हैं आज की अहम खबर। రైతుల యొక్క బాధలు ఇక్కడ మేము రాష్ట్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. రైతులకు ప్రతి రైతుకు మరి సంచికి 500 రూపాయల బోనస్ని కూడా ఇస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తాం. మంత్రులు చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కానీ వాస్తవంగా గ్రాస్ రూట్ కింద క్షేత్రస్థాయికి వస్తే ఆ పరిస్థితి లేదు. ధాన్యం రోడ్ల మీద మోసుకొని 15 రోజులు దాటిపోయిందని చెప్తున్నారు రైతులు. ఇప్పటిదాకా మమ్మల్ని అడిగే దిక్కు లేదు. ఇంకా మీ ధాన్యం మాయిశ్చర్ ఇంకా రావాల్సినటువంటి మాయిశ్చర్ ఇంకా మీకు వస్తలేదు, 17% వస్తలేదు, ఎక్కువ ఉందంటే ఒక సాకుతోన రోజు పొద్దున వస్తారు, 10 గంటలకు 11 గంటలకు దాన్ని మాయిశ్చర్ తీస్తారు. ఇది చలికాలం. రాత్రంతా కూడా నెమ్ము కురుస్తుంది, మంచు కురుస్తుంది. ఆ మంచు కురిసి మళ్ళీ పొద్దుననేమో రాత్రి మంచు కురిసే వరకు ఎండే వరకు వీళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ రాత్రి మంచు కురుస్తుంది, పొద్దున వచ్చి చూస్తామంటే మళ్ళీ మంచిగా. సో ఈరోజు ఇక్కడ ఒకసారి అధికారులు కూడా ఈ యొక్క రైతులు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు, ఎవరైతే ఈ ప్రాంతం ఈ యొక్క ఏ ఏరియాకు ఏ మిల్లర్కి కేటాయించినో ఆ మిల్లర్ని వచ్చి గ్రేడింగ్ చేయమని చెప్పండి. మధ్యాహ్నం 1 గంట తర్వాత 12-1 గంట తర్వాత వచ్చి రైతుల ధాన్యాన్ని పరిశీలించమని చెప్పండి. రైతుల ధాన్యాన్ని రైతులు ఉన్నప్పుడు ఈరోజు ఇన్ని రోజులు పోసుకొని వాళ్ళకి సంచులు ఇవ్వకుండా వాళ్ళ ధాన్యం ఇంకా మాయిశ్చర్ లేదు, ఇంకా మాయిశ్చర్ రాలేదు, ఇంకా మాయిశ్చర్ రాలేదు, రావాల్సిన మాయిశ్చర్ లేదు, ఎక్కువని 15 రోజుల నుంచి ఆరబోసిన ధరను ఇంకా కొనలేదు. ఇప్పటిదాకా కొన్నటువంటి పరిస్థితి లేదు. ఎవరు 2-3 కుప్పలు వచ్చినాయి అంటున్నారు, వాటిని కూడా ఇప్పటిదాకా కొన్న పరిస్థితి లేదు. 500 రూపాయల బోనస్ ఇచ్చినామంటున్నారు, సన్నాలకు అంటున్నారు. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల ముందు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కండిషన్తో చెప్పలేదు, ప్రతి రైతన్నకు వాళ్ళు పండించిన ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పింది. ఆ రోజు సన్నాలకు మాత్రమే ఇస్తామని చెప్పలేదు. ఈరోజు ఏ రకమైతే తక్కువ పండి ఇస్తారో ఆ రకానికి మేము బోనస్ ఇస్తాము అంటే ఇక్కడ కూడా మోసం చేయడమే. రైతులకు వాళ్ళు సన్నయ్య వడ్లు పండించిందా దొడ్డొడ్లు పండించిరా అనేటటువంటి సంబంధం లేకుండా మీరు ఇచ్చిన హామీని ప్రతి ఒక్క ధాన్యం గింజకు, ప్రతి ఒక్క ధాన్యం గింజ లావుదా సన్నందం లేకుండా ప్రతి దానికి కూడా మీరు ప్రకటించినటువంటి బోనస్ను 500 రూపాయల బోనస్ను ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఈ ధాన్యాన్ని కూడా వెంబడే కొనుగోలు చేసేటటువంటి చర్యలు తీసుకోవాలి. ఇక్కడ తాలు ఉందని లేదా మాయిశ్చర్ ఉందని ఇట్లా సమయాన్ని డిలే చేసి వీళ్ళు ఎక్కడో తక్కువ ధరకు అమ్ముకొని పోనికినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తాం. దే మిల్లర్లు అక్కడ పోయి తిరస్కరిస్తారు, వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చి కొనుక్కుంటారు ఇంకా తక్కువ ధర. సో ఇవన్నీ కూడా మిల్లర్లతో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కుమ్ముక్కైనట్టు కనపడతా ఉంది వ్యవహారాన్ని చూస్తుంటే. ఎటు చూసినా రైతే, అటు చూసినా ఇటు చూసినా మధ్యలో నలిగిపోయేది రైతే. మరి రైతు పరిస్థితిని ఎంతో మేలు చేస్తాము, రైతు రుణమాఫీ చేసామంటారు. అలాగే రైతులందరూ ఉన్నారు ఇక్కడ, రైతులందరూ మాకు రుణమాఫీ కాలేదని చెప్తున్నారు. రైతు రుణమాఫీ చేసాం అయిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అది కేవలం కాగితాల మీదనే రుణమాఫీ అయింది. సగం మంది కూడా రుణమాఫీ చేయలేదు, మేము చేసేసామని చెప్తున్నారు. రైతు బంధు పేరు రైతు భరోసాగా మార్చిండ్రు. ఇప్పటిదాకా ఏ ఒక్క రైతు కూడా రైతు భరోసా పైసలు 15,000 రూపాయలు per ఎకరాకు సంవత్సరానికి అన్నారు. ఇప్పటిదాకా ఏ ఒక్క రైతుకు అందించలేదు. రైతు కూలీలకు 12,000 అన్నారు, కౌలు రైతులకు 15,000 అన్నారు. ఎక్కడ కూడా ఏ రైతుకు కూడా ఇప్పటిదాకా ఇచ్చినటువంటి పాపాన్ని రాష్ట్ర ప్రభుత్వం పోలేదు. పైనుంచి అన్ని అబద్ధాలు మోసాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. రైతులను మోసం చేస్తుందో ఒక పక్క అందరినీ మోసం చేసుకుంటూ పథకాల పేరు మీద 6 గ్యారెంటీలు అని చెప్పి మహిళలను మోసం చేసింది, నిరుద్యోగులను మోసం చేసింది, పెన్షన్దారులను మోసం చేసింది. అందరినీ మోసం చేసుకుంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ మళ్ళీ బయట రాష్ట్రాలకు పోయి మేమే చాలా నిజం చెప్తున్నాము, మేము నిజం తప్ప అబద్ధం చెప్పమనేటటువంటి అబద్ధాలు వీళ్ళు మాట్లాడుతుంటే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పోయి అబద్ధాలు చెప్పొస్తుంటే కొంచెమైనా మీకు ముఖ్యమంత్రి స్థాయిలో అబద్ధాలు చెప్పడం ఏమైనా నచ్చుతుందా, ఏమైనా సమంజసంగా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎంబడే తీరువండి, వాళ్ళకి సంచులు ఇవ్వండి, ఎంబడే ఇక్కడనే పంపించండి. ఎవరెవరైతే ఏ ప్రాంతానికి ఏ మిల్లును ఏ ఊరికి ఏ సెంటర్లో ఏ మిల్లుకి కేటాయించినా మిల్లర్లను వచ్చి ఇక్కడనే ఫీల్డ్లోనే గ్రేడింగ్ చేయమనండి. ఫీల్డ్లోనే గ్రేడింగ్ చేసి వెంబడే దీన్ని ఇక్కడ నుంచి తీసుకుపోయేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు రైతులు
పాడి రైతులు పాల బిల్లులు ఇప్పటిదాకా దిక్కులేదు. పాడి రైతులకు పాల బిల్లు రాలే ఇప్పటిదాకా. విజయ డైరీ నుంచి పెద్ద ఎత్తున రైతులు ధర్నాలు చేపట్టేటటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం. రోజుల కొద్దీ రైతులు వాళ్ళు ఇచ్చినటువంటి పాలకు ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల రైతులంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి ఇన్ని హామీలు ఇచ్చినటువంటి వాళ్ళు, ఇన్ని కోట్లు చేస్తున్నటువంటి వారు, మరి ఆ చిన్న రైతులు పాలు పోసుకొని బతికేటటువంటి ఆ రైతులు మరి వారికి ఎందుకు వాళ్ళ బిల్లులను పెండింగ్ పెట్టని చెప్పి అడుగుతా ఉన్నా. వాళ్ళ బిల్లులు ఎందుకు పెండింగ్ ఉన్నాయి? ఎమ్మడే పాల బిల్లులు అన్నింటినీ కూడా చెల్లించే రైతులను ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. పాడి రైతులను వెంబడే వాళ్ళ బకాయిలను అన్నింటినీ చెల్లించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలా పాడి రైతులని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. हमारे चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए, शेयर करना ना भूलें।